రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మరి మీరు ఎంఆర్పి అని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అందరికీ నూతన ప్రజాస్వామిక విప్లవ జైబీలు పూలే మరియు బుద్ధ వందనాలు. ఎంఆర్పి పార్టీ ఫౌండర్ గా మీరు ఇన్ ఫ్యూచర్ లో ఎవరికి గాని అమ్ముడు పోను, దేనికి నేను నొక్కిపోను, లేదంటే ఏ పార్టీకి గాని నేను బానిసత్వంగా ఉండను అని ఆన్ రికార్డ్ గా మీరు ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతారు. నేను చస్తే లెక్కలేనంత మంది 18 రోజులు జైలు పుడకపోయినా వైఎస్ జగన్ చెప్పండి, అతను ఆయన మీద మీ అభిప్రాయం ఒకే ఒక మాటలో చెప్పండి. అతను ఈ రాజకీయాలకు పనికిరాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా అతనంటే మాకు గౌరవం ఉంది, కానీ అతను కూడా ఏం చేసినాడు అంటే ఈ అణగారిన వర్గాలకు అన్యాయమే చేసినాడు, మోసమే చేసినాడు. చంద్రబాబు నాయుడు వీళ్ళందరికంటే ఇంకా పరమ దగాకోరు ఎవరైనా ఉన్నారు అంటే కనుక అవకాశవాద కనుక వీళ్ళిద్దరికంటే భారీ మోసగాడు పవన్ కళ్యాణ్కి అంత నాలెడ్జ్ లేదు. అతను రాజకీయాలలో పసిబిడ్డ. అతను ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని చేస్తున్నాడంటే ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండకూడదు, రాచరిక వ్యవస్థను తీసుకురావాలా అనేటువంటి ధోరణితో అతను రూల్ చేస్తున్నాడు. అతను కూడా ఈ దేశ రాజకీయాలకు, ఈ దేశ లౌకిక ప్రజాస్వామ్య రాజకీయాలకు పనికిరాడు. కేసీఆర్ కూడా అంతేనండి. కేసీఆర్ అసలు నియంత. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్కు